హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం క్యాబేజీ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. క్యాబేజీ అంటే ఎక్కువగా చాలామందికి ఇష్టం అనేది ఉండదు కదా. ఇలా శనగపప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. అసలు క్యాబేజీ స్మెల్ అనేది లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజు కుక్కర్ని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చిని వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్ పచ్చిమిర్చి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆనియన్ మంచిగా సన్నగా, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగేసి వేసుకోవాలండి. వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయినాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాలకి పూర్తిగా మగ్గిపోతుంది కదండి. అప్పుడు మనం 1 అవర్ ముందుగానే నానబెట్టుకున్న 1/2 కప్పు పచ్చెనపప్పుని వేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. పప్పు మంచిగా నానాలండి. అలా నానిన తర్వాత ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఆయిల్లో ఉడికించుకోవాలి పప్పుని. అలా అయితే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అండి, ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. దీన్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పులో వేసేసి ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది మగ్గడం కోసం కొంచెం టైం ఎక్కువగా పడుతుందండి, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ అనేవి ఊరుతాయి కదా. ఇవి పూర్తిగా పప్పులోకి కలిసిపోయి మగ్గడం కోసం టైం పడుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్యాబేజీ పప్పుకి ఆయిల్ మంచిగానే ఉండాలండి, లేకపోతే అంత టేస్టీగా ఉండదు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ పాటు పూర్తిగా సిమ్లోను పెట్టుకొని కర్రీ అంత దగ్గరగా అయ్యే వరకు క్యాబేజీ అంతా కూడా మెల్ట్ అయిపోయి పప్పులో కలిసిపోయేలాగా ఇలా దగ్గరగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కదండి, ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను 1.5 టీ స్పూన్ వేస్తున్నానండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. క్యాబేజీ కొంచెం తియ్యగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయండి. ఇలా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కర్రీలో సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై అవనివ్వాలి. మూత పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత పూర్తిగా కర్రీ అంతా ఆయిల్ తేలుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మళ్ళీ కర్రీని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్లు ఇవ్వాలన్నమాట. పప్పు మంచిగా ఉడకాలి మనకి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది పప్పులుగానే తింటారు, మరి పూర్తిగా పప్పుల్లాగా లేకుండా పూర్తిగా ఉడికిపోయి పప్పు అనేది మెత్తగా ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేస్తే కొంచెం మనకి వాటర్గా ఉంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్లేమ్ని ఆన్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ దగ్గరగా చేసుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి కాంబినేషన్గా పచ్చి పులుసును కూడా చేసుకుంటే పప్పులోకి చాలా బాగుంటుందండి. అలానే ఆలు చిప్స్ను కూడా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. నచ్చిందా? లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.